హలో నమస్తే, నేను మీ ప్రభాకర్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్నీ ఆర్ట్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మరి ఇంత ముందు అయితే మనం మన ఛానల్ నుంచి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేశాము. ముందు కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము. మరి అయితే ఇంతకుముందు షార్ట్స్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, కొన్ని పొలిటికల్ గా కూడా మీడియా రూపంలో కూడా ప్రజల దగ్గర పోయి అడిగాము. మరి అయితే అయిపోయింది ఆ వీడియోస్ అయితే. మరి ముందు ముందు కూడా మంచి వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదే విధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కి పడేయండి. ముందు ముందు కూడా మంచి వీడియోస్ వచ్చేస్తాయి. మరి ఈ రోజు కంటెంట్ ఏమిటంటే మన సుమంత్ బాబు చెప్పేస్తాడు, వినండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సుమంత్ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్నీ ఆర్ట్స్ క్రియేషన్స్. ఈ రోజు ఒక కొత్త కంటెంట్ తో అయితే ముందుకు వచ్చామన్నమాట. ఏంటో తెలుసుకోవాలని కదా, ఖచ్చితంగా చెప్తాను వినండి. ఆగస్ట్ 15 మనకి దగ్గరలో ఉంది కదా, అదే ఇండిపెండెన్స్ డే. దాని గురించి పబ్లిక్ లోకి వెళ్ళి ప్రజల్ని, పిల్లల్ని, వాళ్ళని వచ్చేసి ఆగస్ట్ 15ని అదే ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే వేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి అక్కడ ఒక ఫన్ క్రియేట్ అయ్యేలాగా చేద్దాం అనేసి అయితే ప్లాన్ చేసాం నేను, మన ప్రభాకర్ గారు. సో వీడియో ఎలా వస్తుందో మీరే చూడాలి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలా? ఓకేనా? చెప్పండి చెప్పండి. కిరాణి కిరాణి ఎన్నో క్లాస్ నువ్వు? ఏం భయపడదురా. ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు 8th. ఇద్దరు అయితేనా? మనం ఆగస్ట్ 15 రోజున ఏం జరుపుకుంటాం? మీ స్కూల్లో ఏం చేస్తారు? జెండా పండుగ. జెండా పండుగ చేస్తారా? తెలుగులో దాన్ని ఏమంటారు? జెండా పండుగని స్వాతంత్ర దినోత్సవం. ఇంగ్లీష్ లో రిపబ్లిక్ డే. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. కరెక్ట్. ఇప్పుడు ఆగస్ట్ 15 రోజున ఏం చేస్తారు చెప్పు మన భారతదేశంలో? జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేస్తారా? తెలుగులో దాన్ని ఏమంటారు? జెండా ఎగరేస్తారు. స్వతంత్ర దినోత్సవం. ఇంగ్లీష్ లో? ఫ్లాగ్. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు? నేను 3 ఆప్షన్లు ఇస్తావు, చెప్తావా? 3 ఆప్షన్లు ఇస్తా, దాన్ని ఇంగ్లీష్ ఏమంటారా అని. కాన్స్టిట్యూషన్ డే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. రిపబ్లిక్. ఇండిపెండెన్స్ డే. కరెక్టా? నిజం చెప్పు. కరెక్ట్. తప్పు చెప్పినా, నిజం చెప్పు. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేనా? కరెక్ట్ కదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆగస్ట్ 15 రోజున ఏం చేస్తారు మీ స్కూల్లో కానీ మన భారతదేశంలో కానీ? జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేస్తారు కదా. దానికి ఒక పేరు ఉంది, దానికంటూ. జెండా ఎగరేస్తారు. జెండా పేరు ఫ్లాగే. దానికంటూ అది దినోత్సవం అనేది, దానికంటూ ఒక దినం ఉంది పేరు. ఆగస్ట్ 15 రైట్. నేను 3 ఆప్షన్లు ఇస్తా, చెప్తా ఎవరికైనా. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. ఈ మూడిట్లో రాజ్యాంగ దినం. రాజ్యాంగ దినం. కామెడీ చేస్తున్నావా? స్వాతంత్ర దినోత్సవం. కరెక్టేనా? రాజ్యాంగ దినం. రాజ్యాంగ దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుగుతుండేది? చెప్పండి. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఈ మూడిట్లో యాది కరెక్ట్? నువ్వు చెప్పు. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం ఫిక్సా? నువ్వు అదేనా? ఓకే, స్వాతంత్ర దినోత్సవం. ఓకేనా? మళ్ళీ ఇండియా దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? ఇండిపెండెన్స్. ఓకే, కరెక్ట్. ఇండిపెండెన్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ఎవరు మీ అందరిది? ఎన్న క్లాస్? నువ్వు? ఈ పక్కన. ఆగస్ట్ 15 రోజున మనం ఏం జరుపుకుంటాం? గాంధీజీ. ఈ పక్కన. ఆగస్ట్ 15 మీ స్కూల్లో ఏం పండుగ చేస్తారా? ఇట్లా భారతీయులు అందరి చెప్పుకుంటారన్న. ఏం పండుగ చేస్తారా ఆ రోజు? అంటే ఇట్లా భారతీయులు వీళ్ళంతా. ఓకే, భారతీయ పండుగ ఏం పండుగ అంటన్నా? ఏం పండుగ లేదు. ఏం పండుగ లేదా? స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 15 ఏం చేస్తారు స్కూల్లో? జెండా పండుగ చేస్తారా? ఏమంటారు ఇంగ్లీష్ లో దాన్ని? రిపబ్లిక్. నీకు 3 ఆప్షన్లు ఇస్తా, చెప్తావా? స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఏ ముల్లా? స్వాతంత్ర.
ఏదో తేడాగా ఉందేంటి? ఆగస్టు 15 రోజున మనం ఏం జరుపుకుంటాం? మీ స్కూల్లో ఏం చేస్తారు? జెండా పండుగ. జెండా పండుగ జరుపుకుంటారా? అచ్చమైన తెలుగులో ఒక పేరు ఉంది. ఏం పేరు అది? సరస్వతి పూజ. సరస్వతి పూజ. పూజ జరుపుకుంటారా? ఏం పేరు చెప్పు, నిజం చెప్పు. సతీష్ కుమార్. నీ పేరు సతీష్ కుమార్. ఎన్నో క్లాస్ మీరు? 9th. ఇద్దరు 9th ఫ్రెండ్సా మీరు? ఆ. ఓకే. మనము ఆగస్టు 15 రోజున మన భారతదేశంలో ఏం జరుపుకుంటారు? మన స్కూల్లో ఏం జరుపుకుంటారు? ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినం. దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. ఫిక్సా? కరెక్టేనా? కరెక్టే. నిజంగా అబద్ధం అవ్వ ఇది. మీరు కరెక్టే తప్పు అన్న. చెప్పినారు మీరు. కరెక్టే అన్న. కరెక్టేనా? ఆ. స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే. ఆ. రిపబ్లిక్ డే అయితే కాదు, ఆగస్ట్ 15. కాదు. మరి రిపబ్లిక్ డే ఎప్పుడు? జనవరి 26. జనవరి 26. ఆ. సూపర్. ఏం పేరు? రఘునాథ్. నీ పేరు? మనోజ్. ఎవరు? కక్కలపల్లి. యూట్యూబ్ ఛానల్ ఇది. యూట్యూబ్ ఛానల్ ఓకేనా? భయపడద్దండి. ఫ్రాంకులు చూస్తాడు కదా అనంతపురం అట్లా ఇట్లా అట్లా అనమాట. ఓకేనా? మీ ఊర్లో ఎవడికి వచ్చింది? యాపుకుంటానా? మీది ఆపుకుంటా. నీది నూతిమడ నూతి మనగా. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి మీరు. ఓకేనా? యా స్కూల్? మోడల్ స్కూల్. కనగనపల్లి మోడల్ స్కూల్. నువ్వు ఇద్దరు నేను మోడల్. హాస్టల్లో ఉంటారు ఇద్దరు. ఆ. ఓకేనా? ఒక క్వశ్చన్ అనమాట. మనం ఆగస్ట్ 15 రోజున మన భారతదేశంలో ఏం జరుపుకుంటారు? ఫస్ట్ మీ స్కూల్లో ఏం జరుపుకుంటారు? ఫ్లాగ్ ఎగిరేసి ఫ్లాగ్. ఫ్లాగ్ ఎగరేస్తారు. దాని పేరు ఏం పేరు? ఆ రోజు జరుపుకునే దాని పేరు, ఆ రోజు పేరు. మనము భారతీయులుగా ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. కరెక్టేనా? కరెక్ట్. ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? ఇది ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. కరెక్టేనా? మళ్ళీ రిపబ్లిక్ డే ఎప్పుడు? జనవరి 26. జనవరి 26. కరెక్టేనా? ఫిక్సా? ఎన్నో క్లాస్ నువ్వు? 6th అన్న. ఇద్దరు నువ్వు? 9th. 9th 6th. నీ పేరు? గణేష్ అన్న. నీ పేరు? నా పేరు మహేందర్ నాయక్. ఓకే, కరెక్ట్. మీరు చెప్పింది ఆన్సర్ కరెక్ట్. సూపర్. ఓకేనా? వెళ్ళండి. ఏం పేరు నీ పేరు? పి భార్గవ కృష్ణ. జి గణేష్ కుమార్ రెడ్డి. ఓకే, మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు మనకి ఆగస్ట్ 15 వస్తుంది కదా, మనం ఆగస్ట్ 15 రోజు ఏం చేస్తాం ఇండియాలో? కానీ మీ స్కూల్లో ఏం చేస్తారు? మా స్కూల్లో డాన్స్, లెడ్జ్లు, స్పీచ్లు. ఓకే. అంటే ఆ రోజు ఏం చేస్తాం? అంటే ఆ రోజు ఏం చేస్తాం? మనమా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికి పూలలు అవన్నీ వేయడం చేస్తాం. ఆ రోజు ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. తెలుగులో గణతంత్ర దినోత్సవం. నేను 3 ఆప్షన్లు ఇస్తా, చెప్తారా? 3 ఆప్షన్స్ ఇస్తా. రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. కరెక్టా? కరెక్ట్. గణతంత్ర దినోత్సవం కూడా. కరెక్ట్. గణతంత్ర దినోత్సవం. అది రిపబ్లిక్. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎప్పుడు చేస్తారు? రిపబ్లిక్ డే ఫిబ్రవరి 22. అదే ఎప్పుడు చేస్తారు? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నీ పేరు ఏం పేరు? సాలిం. సలీమా? ఓకే. ఎన్నో క్లాస్ నువ్వు? 4th. ఫోర్త్ క్లాస్ నువ్వు? ఆగస్ట్ 15 రోజున మనం ఏం జరుపుకుంటాం? ఆగస్టు. ఇప్పుడు వచ్చి ఆగస్ట్ 15 రోజు మీ స్కూల్లో ఏం చేస్తారు? మేము ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే. మీరు చెప్పకూడదు. తెలుగులో ఏమంటారు దాన్ని? తెలుగులో జెండా పండుగ. జెండా పండుగ. రైట్. జెండా పండుగ కాదు, ఇంకోటి ఏందో అంటారు. మనము భారతీయులుగా ఇంకోటి చెప్పుకుంటాం మనం ఆ రోజు. 3 ఆప్షన్. జనగణమన. ఏం పేరు ఏంది? జనగణమన అతినాయక జయ హై భారత భాగ్యం. అది మనము దేశం అదే. సాయి. నీ పేరు? సాహిల్. వేదాంత్. ఓకే, మీరేం చదువుతున్నారు? 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్. థర్డ్ సి. నువ్వు? 8th స్టాండర్డ్. ఓకే, నేను క్వశ్చన్ అడతాను, దానికి ఆన్సర్ చెప్పాలంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? రెడ్డి థర్డ్ డి. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. మనము ఆగస్ట్ 15 జరుపుకుంటాం కదా, ఆ రోజు ఏం చేస్తారు? జెండా ఎగరేస్తాం. జెండా ఎగరేస్తారా? దాన్ని ఏమంటారు తెలుగులో? ఇండిపెండెన్స్ డే. దాన్ని తెలుగులో ఏమంటారా? జెండా పండుగ. జెండా పండుగ. మీరు కూడా చెప్పకూడదప్పా. జెండా పండుగ అంటారా? ఇంకో పేరు అంటారు దాన్ని. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే కాదు, తెలుగులో. నిలవండి. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినం. కరెక్టా? కాదు, తప్పప్పా. స్వాతంత్ర దినోత్సవం. ఇంకోటి ఏందినా? నేను 3 ఆప్షన్లు ఇస్తా, సరేనా?
గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం, అది రాజ్యాంగ దినోత్సవం, ఇగో మీరు నలుగురు ఉన్నారు కదా, యాదవ్ ఒకటి చెప్పండి నాకు అంతే. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. నువ్వేదే? స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం, నువ్వు చెప్పు. స్వాతంత్ర దినోత్సవం, నువ్వు చదువు. నువ్వే? గణతంత్ర దినోత్సవం, నువ్వు గణతంత్ర దినోత్సవం. మళ్ళీ ఇప్పుడు జనవరి 26 ఇంకోసారి ఎగిరేస్తాం మనం జెండా. ఆ రోజు ఏం జరుపుకుంటాం? రిపబ్లిక్ డే, ఇంగ్లీష్ ఏంట్రా? వాట్ ఇస్ దిస్? అది రిపబ్లిక్ డే. తెలుగులో అది స్వాతంత్ర దినోత్సవం. మళ్ళీ ఆగస్ట్ 15 జరుపుకునేది ఇది గణతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 15 జరుపుకునేది. ఇది ఆగస్ట్ 20, జనవరి 22 జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఆగస్ట్ 26 జరుపుకునేది. రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15 జరుపుకునేది. అది ఆగస్ట్ 15 జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. మళ్ళీ జనవరి 26 జరుపుకునేది. స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 స్వాతంత్రం జరుపుకునేది, స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15 వచ్చేసి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. జనవరి 26 ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? రిపబ్లిక్ డే. ఆగస్ట్ 15 అదే ఇండిపెండెన్స్ డే. తప్పు. ఆగస్ట్ 15 జరుపుకునేది స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 జరుపుకునేది గణతంత్ర దినోత్సవం. ఇది కరెక్ట్. ఓకేనా? 22 అని చెప్పినా కదా, 22 అని చెప్పినా కదా. మనం ఆగస్ట్ 15 రోజు నేను చెప్పుకుంటాం మన 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 ఇండియాలో. ఇండియాలోకి ఎగ్గొచ్చి జెండా ఎగరేస్తాం అంతే. దానికంటే ఒక పేరు ఉంది అనమాట. ఏం పేరు అది? స్వాతంత్ర దినోత్సవం, ఇంగ్లీష్ ఏమన్నా? ఇండిపెండెన్స్ డే. ఏమో నాకు ఏం పేరు? సతీష్ కుమార్, సతీష్ కుమార్. ఎన్నో క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పా అంతే. ఓకేనా? మనం ఆగస్ట్ 15 ఏం జరుపుకుంటాం? మీ స్కూల్లో ఏం చేస్తారు? జెండా పండుగ. జెండా పండుగ. తెలుగులో ఏమంటారు ఆ రోజు? ఆగస్ట్ 15. ఆగస్ట్ 15 అయితే ఇప్పుడు 3 ఆప్షన్లు ఇస్తాను నీకు. ఊరికే టెన్షన్ పడద్దు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. ఈ మూడిట్లో అదే స్వాతంత్ర దినోత్సవం. కరెక్టేనా? కరెక్టే. రాజ్యాంగ దినోత్సవం అనుకుంటానే. రాజ్యాంగ దినోత్సవం. ఏం చెప్పు? నిజం. రాజ్యాంగ దినోత్సవనా? ఫిక్సా? ఫిక్స్. మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ ఏమంటారా ఆ రోజుని? రిపబ్లిక్ డే. మళ్ళీ జనవరి 26 జరుపుకుంటేది అదే. మళ్ళీ ఇంకోసారి ఎగరేస్తారు కదా జెండా, జనవరి 26 కూడా. రిపబ్లిక్ డే అదే. మళ్ళీ ఇది మన జాతీయ గీతం అదే. జనగణమన. జనగణమన. వందే మాత్రం కదా? వందే మాత్రం జనగణమన. మళ్ళీ జనవరి 26 జరుపుకునేది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. దాని తెలుగులో ఏమంటారా? గాంధీ జయంతి. గాంధీ జయంతి. మర్చిపోయినావా? రిపబ్లిక్ డేని తెలుగులో గాంధీ జయంతి అంటారు. సరేనా? పేరు దినేష్. మూతో ఎవరు? మద్దల్ చెరు. 10th క్లాస్. 10th క్లాస్. పడింది. చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏమీ లేదప్ప అందరికీ. ఆగస్ట్ 15న మీ స్కూల్లో ఏం పండుగ చేసుకుంటారు? జెండా ఎగిరేస్తారు. గట్టిగా చెప్పాలా? జెండా పండుగ చెప్తారా? దాన్ని స్వచ్ఛమైన తెలుగులో ఏమంటారు? స్వచ్ఛమైన భారతదేశం. స్వచ్ఛమైన భారతదేశం. ఏం మాట్లాడతాడు నువ్వు? జెండా పండుగ. ఇండిపెండెన్స్ జెండా పండుగ అంటారు. నువ్వు గట్టి చెప్పు. గణతంత్ర దినోత్సవం. సిగ్గా గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. నాకు అర్థం కాలేదు సార్. నీ పేరు? జగదీష్. ఎన్నో క్లాసు? 6th. ఆగస్ట్ 15 మనకి దగ్గరలో ఉంది కదా, మీ స్కూల్లో ఏం పండుగ చేస్తారు? జెండా. జెండా ఎగరేస్తారా? దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఇంగ్లీష్ లో తెలుదా? తెలుగులో
తెలుగులో జెండా పండుగ. జెండా పండుగ అంటారా? సరేలే 3 ఆప్షన్లు ఇస్తా చెప్పురా అక్కడ. సరేనా? ఆగస్ట్ 15th మీ స్కూల్లో జెండా పండుగ చేస్తారన్నా ఓకే. దాన్ని స్వచ్ఛమైన తెలుగు ఏమంటారని నేను చెప్తాను, ఆన్సర్ కరెక్ట్ చెప్పు. ఆప్షన్ 1 గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ 2 స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ 3 రాజ్యాంగ దినోత్సవం. రాచంత్ర దినోత్సవం. అదే రాసంత్ర. రాచంత్ర. రాచంత్ర. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రాజ్యాంగ దినోత్సవం. ఇంగ్లీష్ లో గాంధీ జయంతి. గాంధీ జయంతి. గాంధీ జయంతి. ఏం పేరు నీ పేరా? ప్రశాంత్. ఏడ చదువుకుంటున్నా? పేరుడు. ఎన్నో క్లాసా? 8th క్లాసా? ఆగస్ట్ 15th మీ స్కూల్లో ఏం చేస్తారా? జెండా పండుగ. జెండా పండుగ చేస్తారా? దాన్ని స్వచ్ఛమైన తెలుగులో ఏమంటారా? జాతీయ పతాకం. జాతీయ పతాకమా? సరేలే గాని 3 ఆప్షన్లు ఇస్తా, దానిలో చెప్పు. ఆప్షన్ 1 గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ 2 స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ 3 రాజ్యాంగ దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం. తక్కువ. ఇంకేవి కాదా? యావి కదా అంటే పండుగ చేయరా స్కూల్లో? చేస్తారు. ఏం పండుగ వల్ల? ఇండిపెండెన్స్ డే. తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి. తెలుగు. ఆప్షన్ తీసిన దానిలోనే చెప్పు. పేరా? నా పేరు ధను. నీ పేరు? విజయ్. నీ పేరు? దేవా. వంశీ. ఏం క్లాస్ చదువుకుంటున్నారు మీరంతా? నేను 5th. నువ్వు? నేను 8th. నేనే 8th. సరే సరేలే. ఏ క్లాస్ రా? థర్డ్. సరేలే, మీకు అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, టక్ అని ఆన్సర్ చెప్పాలా. ఎట్లా చెప్పాలా? టక్ అని ఆన్సర్ చెప్పాలా. ఆగస్ట్ 15 మీ స్కూల్లో ఏం పండుగ చేస్తారా? జెండా పండుగ. చేస్తారా? గేమ్స్, గిఫ్ట్లు, అన్ని చేస్తారా? అన్ని చేస్తారా? ఓకే. దాన్ని స్వచ్ఛమైన తెలుగులో ఏమంటారు? జాతీయ పండుగ. జాతీయ పండుగ. ఏ పండుగ? తప్ప. ఎట్లా ఏం చేద్దాం? ఎట్లా ఏం చేద్దాం? తప్పు చెప్తున్నారు మీరు. సరేలే 3 ఆప్షన్లు ఇస్తా చెప్పండి అక్కడ. సరేనా? ఆప్షన్ ఏ స్వాతంత్ర దినోత్సవం, ఆప్షన్ బి గణతంత్ర దినోత్సవం, ఆప్షన్ సి రాజ్యాంగ దినోత్సవం. దీంట్లో టక్ అని ఆన్సర్ చెప్పాలా. రాజ్యాంగ దినోత్సవం. ముందర ఏం దినోత్సవం? రాజ్యాంగ దినోత్సవం. తప్ప. స్వాతంత్ర దినోత్సవం. తప్పు, అది తప్పు. మూడవే ఏదో చెప్తాడు, ముందు రారా చెప్పు, గట్టి చెప్పు. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే దాని తెలుగులో ఏమంటారా? రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం తెలుగులో నేనే చెప్తానా. సరేనా? ఎవరిలో గంటల షాక్ అవుతాడేంట్రా, ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఆ రోజు జెండా ఎగిరేస్తారు కదా. జెండా ఎగిరేస్తారు. ఆగస్ట్ 14 తేదీ యాది మన జెండా యాదనుకుంటా. అమ్మే ఇది ఇదేపా జెండా అంటారే, హై స్కూల్ లేదంటే అంటారు చూడు. హై స్కూల్ లోనే ఎగిరేస్తుంది జెండా. జెండా ఎగిరేస్తారు. మన భారతదేశం జెండా. అది భారతదేశం జెండా కదా. భారత జెండా మరి భారతదేశం జెండా కాదా? ఏదనుకున్నా చెప్తాయి. భారతదేశం జెండా కదా. భారత జెండానే. జెండా కదా ఎగిరేసేదా? ఎవరు ఎగిరేసేది అన్న? పిల్లలు చదువుకుని పిల్లలు. నువ్వు? మేమేం తప్పట్లు మాట్లాడతారు స్వామి. అవునా? నువ్వు ఎప్పుడైనా ఎగిరేసినావా జెండా? లేదు, సలాం కొట్టేదంటే.